की जय। नतेतरादिभीकरं नवोतिकार्गभास्वरं नमस्सुरारिनिर्जरं ददादिगावरुद्धरं सुरेश्वरं निधीश्वरं गणेश्वरं गणेश्वरं महेश्वरं तमाश्रये परात्परं निरन्तरं परात्परं निरन्तरं। ఇప్పుడు నవగ్రహ హోమం అవుతుందమ్మా. అందరూ కూడా మంచిగా మనకి ఒక్కొక్క గ్రహము మీకు ఇప్పుడు అక్కడ ధ్యాన శ్లోకాలు చెప్పినట్లుగా ఒక్కొక్క గ్రహము మనకు ఒక్కొక్క దోషాన్ని నివృత్తి చేస్తారు. అట్లా సూర్యుడు ఆత్మపీడను, చంద్రుడు మనకారకుడు. ఈ మూడు రుణములను మానవుడు జన్మతః మనం పుట్టేప్పుడే తీసుకొని వస్తాం. వాటిని నివారించేటువంటి వాడు ఆ యొక్క కుజుడు. ఎట్లయితే దేవతా కార్యాలు యజ్ఞయాగాది హోమాలు చేయడం వల్ల దేవతలకి, స్తోత్రములను పారాయణం చేయడం వల్ల ఋషి రుణము, పితృకార్యములు చేయడం వల్ల శ్రాద్ధాది కర్మలు చేయడం వల్ల మనం పితృరుణాన్ని మనము విముక్తులవుతాం. అట్లానే వాటన్నింటికి అనుగ్రహించేటువంటి వాడు కుజుడు. లక్ష్మీ నృసింహస్వామి అనుగ్రహం వల్ల కుజుడు యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది. అట్లానే బుధుడు బుద్ధిని అనుగ్రహించేటువంటి వాడు. ఎంతటి శరీర దారుఢ్యం ఉన్నప్పటికీ, ధనము సంపత్తులు ఎంతపటికి ఉన్నప్పటికీ ఆ దుర్బుద్ధిని నశింపజేసి సద్బుద్ధిని అనుగ్రహించేటువంటి వాడు బుధగ్రహం. ఆ బుద్ధి ప్రచోదనం చేసేటువంటి వాడు ఆయన అమ్మవారి యొక్క అనుగ్రహ పాత్రుడు. యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత. అమ్మ అనుగ్రహం వల్ల ఆ బుద్ధి మనకు ప్రకాశం అవుతుంది. అట్లానే గురువుడు సమస్తమైనటువంటి కార్యాలు చేయాలంటే మనం అందరం అడుగుతాం, గురుబలం ఉందా, గురుబలం ఉందా అని. ఏ పని చేయాలన్నా, పెళ్లి చేయాలన్నా, ఇల్లు కట్టాలన్నా, ఏ కార్యం చేయాలన్నా మనకు కావాల్సింది గురువు యొక్క అనుగ్రహము. ఆయన దేవతలకు అధిపతి అయినటువంటి వాడు బృహస్పతి. ఆయన హోమం కూడా ఇప్పుడు మనం చేస్తాము. తద్వారా మనం చేసేటువంటి వ్యాపారం కావచ్చు, సమస్తమైనటువంటి శుభకార్యాలలో గురువు యొక్క అనుగ్రహం కలిగి మనకు ఆ కార్యం దిగ్విజయం అవుతుంది. అట్లానే శుక్రుడు సమస్తమైనటువంటి అనుబంధాలు, కమ్యూనికేషన్ ని అనుగ్రహించేటువంటి వాడు శుక్రుడు. వ్యాపారంలో భాగస్వాముల మధ్య కాబట్టి మనం ఆ యొక్క కార్యాన్ని దిగ్విజయం చేయగలుగుతాము. మీరందరూ కూడా కలిసి యొక్క వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ వ్యాపారానికి అధిపతి కూడా శుక్రుడే. ధనానికి సంపదకు అనుగ్రహించేటువంటి వాడు శుక్రుడే. మీ మధ్యలో మంచి సఖ్యతను అనుగ్రహించి మీ మధ్యలో మంచి మంచి ఆలోచనలు కలిగే దేవతలో మధ్యలో శని ఉంటే ఓ పక్క ప్రాణం పోసే ప్రజాపతి, ఒక పక్కన యముడు ప్రాణాలు తీసుకునేటువంటి వాడు. మధ్యలో ఉన్నటువంటి వాడు శనిదేవుడు. ఈయన పరమశివుడి యొక్క పరమ భక్తుడు. ఈశ్వరుని ఆరాధిస్తే శని యొక్క పీడ మనకు తొలగిపోతుంది. అటువంటి ఆరాధనని మనం ఇప్పుడు చేసి ఉన్నాం. అట్లానే ఇప్పుడు శని యొక్క అనుగ్రహం వల్ల ప్రాణపీడ, ప్రాణాలకు సంబంధించి అనుకోకుండా జరిగేటువంటి ఆపదలు, అగ్ని సమస్యలు, యాక్సిడెంటల్ గా జరిగేటువంటి అనేక అశుభాలన్నింటినీ నివారించి ప్రాణానికి అనుగ్రహించేటువంటి వాడు శని. రాహు కళ్ళకు సంబంధించిన దోషాలు, మీ పట్ల ఎవరికైనా నరదృష్టి ఉన్నా, మీకు ఎవరి పట్లైనా చెడు దృష్టి ఉన్నా దానిని నివారించి మనను అనుగ్రహించేటువంటి వాడు రాహు. కేతువు జ్ఞానానికి అనుగ్రహించేటువంటి వాడు. మానవ జన్మకు అసలైనటువంటి సార్థకత ముక్తిని పొందడం. ఆ ముక్తి జ్ఞానం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. ఆ జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వాడు కేతు గ్రహం. అట్లా నవగ్రహాలందరికీ ఇప్పుడు మనం హవిస్సును సమర్పణ చేస్తుంటాము. అందరు కూడా మీ దగ్గర ఉన్నటువంటి నువ్వులు మీ ఇద్దరు దంపతులకు ఒక పాత్ర ఇచ్చి ఉన్నాం. అందరు కూడా గోముఖం ఈ రకంగా తీసుకోవాలి. హవిస్సు కొద్ది కొద్దిగా వేయాలి. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క ప్రమాణంగా వారికి నోట్లో ఆహారం తీసుకుంటారు. ఒకరు పెద్ద పెద్ద ముద్దలో, ఒకరు చిన్న చిన్నగా. అట్లా అగ్నిహోత్రుడికి సంబంధించినటువంటి హవిస్సు ఈ 3 వేళ్లతో ఎంత వస్తుందో అంతే ఆయన నోట్లో పడుతుంది. అంతే తప్ప మిగతాదంతా కూడా వ్యర్థం, కిందికి పడిపోయేది. కాబట్టి అందరూ కూడా ఈ 3 వేళ్లతో ఎంత తక్కువగా వస్తే అంత తక్కువ తీసుకొని హవిస్సును అందులో వేయాలి. అట్లానే వాళ్ళు చేసి ఉంటారు. కాకపోతే ఈ హోమం అంటే ఏంటి, అసలు అగ్నిహోత్రం అంటే ఏంటో ఒక 2 నిమిషాలు మీరు తెలుసుకొని మనం ముందుకు వెళ్దాం. అగ్నిహోత్రము హోమం అంటే ఏంటంటమ్మా, మన మామూలు జీవితంలో పోస్ట్ మ్యాన్ ఎట్లయితే ఉంటాడో ఆధ్యాత్మిక జీవితంలో అగ్నిహోత్రుడు కూడా అటువంటి వాడు. మనం చేసేటువంటి దేవతల స్థాపన చేసి ఉన్నాం కదా, అక్కడ ఆ నవగ్రహాలు కావచ్చు, నిన్న చేసిన జపం చేసిన దేవతలు కావచ్చు, రుద్రుడు కావచ్చు, వీరందరికీ మంత్రపూర్వకంగా మనము హవిస్సును సమర్పజేస్తాం. మంత్రం అంటే ఏందమ్మా, అడ్రస్ రాయడం. అడ్రస్ రాసి అందులో వేస్తే ఆ పోస్ట్ మ్యాన్ తీసుకుపోయి అక్కడ అడ్రస్ లో చేర్చినట్టు ఏ మంత్రానికి మనం హవిస్సుని ఇస్తామో ఆ మంత్రాధిష్టాన దేవతకు అగ్నిహోత్రుడు తీసుకువెళ్ళి ఆ యొక్క హవిస్సును సమర్పణ చేస్తాడు. అక్కడ నుంచి భగవంతుడు ఆయా దేవతల హవిస్సును స్వీకరించి మనల్ని అనుగ్రహిస్తాడు. అట్లా అగ్నిహోత్రంలో వేసినటువంటి ప్రతి పదార్థం కూడా పరమ పవిత్రం అవుతుంది. కాబట్టి
మనం వేసేటువంటి దాన్ని అంతటిని కూడా భగవంతుడు పవిత్రం చేసి ఆయా దేవతలకు ఇచ్చి మనకు యజ్ఞం ద్వారా విశేషమైనటువంటి ఫలాన్ని మనకు అనుగ్రహిస్తారు. అందుకు దయచేసి అందరూ కూడా చెప్పేటువంటి మంత్రం హవిస్సు వేసే యజమానులందరూ కూడా మాట్లాడకుండా వేయాలి. త్రికరణ శుద్ధిగా హోమంలో పాల్గొనాలి. ఎట్లా? మనస్సుతోని, కాయంతోని, అదే విధంగా వాక్కుతోని, మూడింటితో త్రికరణములుగా హోమం చేయాలి. అంతేగాని అయ్యగారు చెప్తారు మేము మాట్లాడతామంటే హవిస్సు స్వీకరించడం అనేది జరగదు. కాబట్టి మనస్సులో ఓం నమ శివాయ వేసేటప్పుడు చేతులతో స్వాహ అనగానే కరెక్ట్గా స్వాహ వేగానే మీరు అందులో హవిస్సు వేయాలి. శరీరం ఎట్లాగో ఇక్కడే ఉంటది కానీ ఈ రెండింటితోనే పెద్ద ఇబ్బంది. కాబట్టి ఈ రెండింటిని కూడా కలిపితేనే మనము త్రికరణములను వినియోగించి మనం హోమం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి అందరు కూడా స్వాహ అన్నప్పుడు అక్కడ ఆ నువ్వులను వేస్తూ ఉండాలి. నాన్న అందులో అందులో ఒకసారి కొంచెం మాధ్యం అభిగారు నెయ్యి వేయలేదు హవిస్సు నమస్కారం సురే ఓం అయ్యా అందరు తీసుకున్నారు కదా. ఒక చెయ్యి నెయ్యి చుక్క. ఓం ఆగృష్టేన రజసా వర్తమానో నివేశయన్నమృతం వర్తంచ ఓం అగ్నిం దూతం ప్రణీమహే మోతారం విశ్వవేదసం ఓం గద్రుద్రాయ ప్రదేతసే మేఢుష్టమాయుతవ్యసే ఓం అధిదేవత ప్రత్యధిదేవ వృష్ణియం విశ్వాణి భేషజా విశ్వశంభువం ఆపశ్చ విశ్వవేషజీ ఓం గౌరీ విమాయ సలిలాని నక్షత్రే గవదే విమదే సా చతుష్పదే అష్టాపదే నవపదే బహుపురుషే సహస్రాక్షర పరమేయో మన్యస్వా అధిదేవత ప్రత్యధిదేవత సహిత सोमग्रहायेदं नमः ओम अग्निर्मूर्तादिवक्ककुत्पति पृथिव्या अयं ओम श्योना पृथिवीभवानुक्षरा निवेशने ओम क्षेत्रस्य पतिना वैरोहितेनैव जयामसि ओम अधिदेवता प्रत्यधिदेवता सहित अंगारकग्रहाय इदं नमः ओम उद्भुत्य स्वाग्ने प्रतिजागृह्येन विष्टाभूते सकंसुदेदा भजञ्च इदं विष्णुरुपचक्रमे त्रेदानिधने पदम् ओम सहस्रशीर्षा पुरुषः सहस्राक्षः सहस्रपात् ओम अधिदेवता प्रत्यधिदेवता सहिता बुधग्रहायेदं नमः ओम बृहस्पते अधिअधर्यो अर्हाद्युमद्विभाजकृतमज्जनेषु ओम इंद्रं वो विष्णुरत्वरिहवामहे जनेभ्यः ओम ब्रह्मजिज्ञानं प्रथमं वरदाद्विषेमसुरजो वेनावः देवता प्रत्यधिदेवता सहिता बृहस्पतिग्रहायेदं नमः ओम शुक्रन्ते अन्यद्गदन्ते अन्यद्विषरोपयानीत्योरिवासी ओम इंद्रं ओम इंद्राणीमासुनारीषु विषपति महवस्त्रमं ओम इंद्रमरुत्पः पायिसोमं यदाचार्यादे अभिवस्तुतस्य अधिदेवता प्रत्यधिदेवता सहित शुक्रग्रहायेदं नमः ओम शिवाग्निरग्निभक्करस्तिन्दस्तं सूर्यः ओम यमाय सोमगो सुदयमाय दूता अभिः ओम विश्वादादानि परिता भगुवा अधिदेवता प्रत्यधिदेवता सहिता शनेश्चरग्रहायेदं नमः ओम गयानश्चित्रा भूवधूति सदा मृगस्सखा ओम आयङ्गौ पुष्टिरक्रमे दशतन्मातरं पुनः नमोऽस्तु सर्वेभ्यो एकेशं पृथिवी मनो अधिदेवता प्रत्यधिदेवता
सहित राहुग्रहाय नमः ओम केतन गणवन्न केतवेपेशो मर्यापेशसे गणायता स्वाहा ओम सचित्र चित्रं चितयन्तमस्मै चित्रक्षत्र चित्रतमं वयोधा चित्रं रयं परवीरं बृहत्रं चन्द्रचन्द्राभिर्गणदे स्वाहा ओम ब्रह्मा देवानां परमे कविनां वृषविप्राणां महिषो मृगानां रुद्राणां कुशैर्वनानां कुशोना पवित्रमर्के देवं स्वाहा देवता प्रत्यति देवता सहित केतुग्रहाय नमः नमः ओम दुर्गायै नमः ओम गणानान्त्वा गणपतिगं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ब्रह्मणां गणपतये नमः ओम क्षेत्रस्य विधिनामयगोहितेनैव जयामसि क्षेत्रपालकाय नमः इत इन्द्रभयामहे ततो नो अभयं कृते अभयङ्कराय नमः वास्तोष्पदे प्रदयामि यत्त्वान् स्वावेशोनमेवो भवानः वास्तुपुरुषाय नमः इन्द्रं वो विश्वदस्य हवामहे जनेभ्यः स्वाहा नमः यमाय सोमगो सुताय यमाय युक्तावे यमो हयज्ञो गच्छति अग्निदूतोरङ्कृत स्वाहा यमाय नमः ओम मोषणपरा परानिर्ग्रहणावलीगमेष्टुषयाः स्वाहा निरुदय नमः ओम तत्पायामि ब्रह्मणा वन्दमानस्तदाकास्ते जमानो अविर्भिः समानाय प्रमोषे स्वाहा करुणाय नमः ओम तववायामहे स्वाहा नमः सोमो धेनुः सोमो अर्वन्तमाशुं सोमो वीर्यं ददायो आनन्दं विदत्तं मुखरे कल्पितं श्रवणं योगराजमस्मै स्वाहा वीराय नमः कीमी सारं जगातस्तस्तु दुष्पदिमो धियं जन्मवसे भूमये वयं जानो यतावे सामसंकृते रक्षिता भारतं तस्यै स्वाहा ईशानाय नमः ओम कने आ नुपुలు వేస్తూ ఉండండి ओम त्र्यंबकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् स्वाहा ओम त्र्यंबकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् स्वाहा ओम त्र्यंबकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् स्वाहा ओम त्र्यंबकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् ओम त्र्यंबकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् स्वाहा ओम त्र्यंबकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् स्वाहा ओम त्र्यंबकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् स्वाहा ओम त्र्यंबकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् स्वाहा ओम त्र्यंबकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं 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 ओम त्र्यंबकरुद्राय नमः ओम अस्य श्री रुद्रस्य प्रश्नस्य अघोरर्षि अनुष्टुप् छन्दः संकर्षणमूर्ति स्वरूपो यो आवादित्य परम पुरुष स एषो रुद्रो देवता अग्ने करदुर्वेष्टिकायगो हवने विनियोगः सकल श्री रुद्राध्यायस्य श्री रुद्रो देवता एका गायत्री छन्दः सृष्टोऽनुष्टवः क्लिष्टपङ्क्तयः सप्तानुष्टवः वेदगत्यौ श्री वाणी मृत्युंजय स्वामी देवता प्रीत्यर्थे हवने रुद्र हवने विनियोगः अग्निहोत्रात्मने आद्యం చేసేవాడు కరణ్యాసం ओम अग्निहोत्रात्मने अंगुष्ठाभ्यां नमः दर्शपूर्णमासात्मने तर्जनीभ्यां नमः मासात्मने मध्यमाभ्यवटु भूद्भुवत्सुवरो इति దిక్వంతః ఇప్పుడు ఇక్కడ నుంచి రుద్ర హోమం ప్రారంభమవుతుంది అందరూ కూడా పరమేశ్వరునికి చాలా ప్రీతికరమైనటువంటిది యొక్క రుద్ర హోమం ఒక్కసారి అందరూ కూడా చేతులు జోడించి ఒక్కసారి సంకల్పం చెప్పాలి
అద్య పూర్వోచ్చర దేవంగుణ గ్రహ విశేషణ విశిష్టాయాం శుభాతిథౌ అందరూ చెప్పండి మమ సకుటుంబస్య సపరివారస్య సబాంధవస్య ఆదిత్యాది నవగ్రహ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం సకల హోమ సకల యజ్ఞ సకల పూజ సకల వ్రత సంపూర్ణ ఫల అవాప్తి అర్థం రుద్ర హోమాఖ్యం అన్యోన్య బ్రాహ్మణ సహాయేన ఆచరిష్యే. ఒకసారి పరమశివుడిని అమ్మవారిని ఒక్కసారి మంచిగా దండం పెట్టుకోండి. జ్యోతిస్పాటికలింగమౌళి విలసత్పూర్ణే ధ్యాయే దీక్షసిద్ధయే ద్రవణం విప్రోవిశించే జీవం బ్రహ్మాండ వ్యాప్తదేహాన్ భైరమర్గా భాసమానా భుజంగయే కంఠే కాళా కబర్గా కలితశకలా షణకోదండహస్తా రేఖా రుద్రాక్షమాలా సూంభా సంభవామకిభేదా రుద్రాశ్రీరుద్రసూక్తం పఠితవిభాన ప్రయచ్చందు సౌఖ్యం శుద్ధ స్ఫటిక సంకాశం శుద్ధ విద్యా ప్రదాయకం శుద్ధం పూర్ణం చిదానందం సదా మమహం వదే. ఓం నమో భగవాన్ శివతమా శివం భగవదేదనః శివాశరవ్యాయ తమదయా నారుద్రం యస్వాహాతే వివర్షత్తమే శివాంగే ప్రదాం కుర్మాయుగం చే పురుషం జగతు స్వాహా శివేన వదసాత్మాగిరిషాచ్ఛావదామసే యథారస్తరవ విద్యలక్ష్మగో సుమనాసత స్వాహా ఓం వక్తా ప్రథమో దేవ్యో విషగో ఐకుష్ట సర్వాణ్యపయం సర్వాణ్యయాధాన్య స్వాహా సంయస్తామ్రో అరుణోదమప్రస్సు మంగళః ఏ చేమాగరుద్ర అభితో దిష్టుశ్రిదాసహస్రశో వైశాఖో ఏలయీమహే స్వాహా నీలగ్రీవో విలోహితః ఉదైనం గోపాదుషన్నదుషన్నుదార్యః ఉదైనం విశ్వాభూతాని సదృష్టోర్ణయాతిన స్వాహా. ఓం నమోస్తు నీలగ్రీవాయ సహస్రాక్షాయ మీరుషే అథోయే అస్య సత్వానో హంతేభ్యో గరండావదత్యదనస్వగో సహస్రాక్షశతే శుధే నిశేర్య శల్యానాం ముఖా శివో నత్సుమనా భవత్ స్వాహా. దివ్యంగనుకబద్ధినో విశల్యో బాణవాంకుటా అనేషన్నస్యేషవామురశ్చ నిశంగతి స్వాహా. ఓం యాతే హేతుర్మేరుష్టమాస్తే బభూవ తే ధనుః కయాస్మాన్ విశ్వదస్పమయక్ష్మయా పరిద్భుజ స్వాహా. నమస్తే అస్త్వాయుధాయాన తదాయ దుష్టవే వాభ్యాం తదే నమో బాహుభ్యాం తవ ధన్వనే స్వాహా. ఓం హరితే ధన్వనో హేతిరస్మాన్ రుణక్తు విశ్వదః అథోజ ఇషుదిస్తవారే అస్మిన్నిదేహితం స్వాహా. ఓం హిరణ్యమావేశేనాన్నే దిశాంచపదయే నమః స్వాహా. ఓం నమో వృక్షేభ్యో హరికేశేభ్యః పశూనాం పదయే నమః స్వాహా. పింజరాయ త్రిషేమదే పథీనాం పదయే నమః స్వాహా. ఓం నమో భక్లుషాయ వివ్యాధినేన్నానాం పదయే నమః స్వాహా. హరికేశాయోపభీతినే పుష్టానాం పదయే నమః స్వాహా. ఓం నమో భవస్య హేత్యే జగతాం పదయే నమః స్వాహా. రుద్రాయ తతావినే క్షేత్రానాం పదయే నమః స్వాహా. ఓం నమః సూతాయాహంత్యాయవనానాం పదయే నమః స్వాహా. రోహితాయ పదయే వృక్షానాం పదయే నమః స్వాహా. ఓం నమో మంత్రిణే వాణిజాయ కక్షానాం పదయే నమః స్వాహా. భువంతయే వారి వస్పదాయ ఔషధీనాం పదయే నమః స్వాహా. ఓం నమో ఉచ్ఛైర్ఘోషాయ కంతయతే పద్ధీనాం పదయే నమః స్వాహా. కృతనవీతాయ దావదే సత్వనాం పదయే నమః స్వాహా. ఓం నమః సహమానాయ నివ్యాదిన ఆప్యాదినీనాం పదయే నమః స్వాహా. కకులాయ నిశంకినే తేనానాం పదయే నమః స్వాహా. ఓం నమో నిశంగనైషుధిమతే తస్కరానాం పదయే నమః స్వాహా. నమో నిహృతే పరివంచతే తాయూనాం పదయే నమః స్వాహా. నమో నిచేరవే పరిచరాయారణ్యానాం పదయే నమః స్వాహా. నమః మృగాభ్యో జగాగోషభ్యో రుష్యతాం పదయే నమః స్వాహా. ఓం నమో శివభ్యో రక్తంజరభ్యః ప్రకుంతానాం పదయే నమః స్వాహా. ఈశనే గిరిజనాయ కురుంచానాం పదయే నమః స్వాహా. ధన్వావిభ్యో నమః స్వాహా. ఓం నమః తన్వానేభ్యః ప్రతిదానేభ్యో నమః స్వాహా. ఓం నమః ఆయుష్భ్యో విసృజభ్యో నమః. ఓం నమః ఆసేనేభ్యః శయానేభ్యో నమః స్వాహా. ఓం నమః స్వాహా. ఓం నమస్తిష్ఠభ్యో రామభ్యో నమః స్వాహా. ఓం నమః స్వాహా. ఓం నమో శ్వేభ్యో
विद्यश्च वो नमः स्वाहा जानीभ्यो विद्यश्च वो नमः स्वाहा उगणाभ्यस्तुवादिभ्यश्च वो नमः स्वाहा रुच्येभ्यो रुच्यपतिभ्यश्च वो नमः स्वाहा नमो व्रातेभ्यो व्रातपतिभ्यश्च वो नमः स्वाहा गणेभ्यो गणपतिभ्यश्च वो नमः स्वाहा नमो विरूपेभ्यो विश्वरूपेभ्यश्च वो नमः स्वाहा नमो नमः स्वाहा ओम नमो रतेभ्यो रतेभ्यश्च वो नमः स्वाहा नमो रतेभ्यो रतपतिभ्यश्च वो नमः स्वाहा नमः सेनाभ्यश्च वो नमः स्वाहा क्षत्रुभ्य संग्रहीतृभ्यश्च वो नमः स्वाहा नमस्तक्षभ्यो रतकारेभ्यश्च वो नमः स्वाहा अग्रारेभ्यः कर्मारेभ्यश्च वो नमः स्वाहा पुण्यश्चेभ्यो निषादेभ्यश्च वो नमः स्वाहा नमो तन्मकुरुभ्यश्च वो नमः स्वाहा नमो गृहयुभ्यश्वरिभ्यश्च वो नमः स्वाहा भवाय च रुद्राय च स्वाहा शर्वाय च वज्राय च स्वाहा नीलग्रीवाय च शिखगन्धाय च स्वाहा कवलिने च वृत्तकेशाय च स्वाहा नमः सहस्राक्षाय च शतधन्वने च स्वाहा नमो गिरिशाय च विविक्ताय च स्वाहा नमो वीरुट्टमाय तेजपते च स्वाहा ह्रस्वाय च वामनाय च स्वाहा नमो राधे च वर्षीयसे च स्वाहा वृद्धाय च समृद्धने च स्वाहा नमो अग्रयाय च प्रथमाय च स्वाहा आधवे च गिराय च स्वाहा नमः शीघ्राय च शीभ्याय च स्वाहा पूज्याय च वस्तुन्याय च स्वाहा नमः सोदस्याय च द्वेष्याय च स्वाहा ज्येष्ठाय च कनिष्ठाय च स्वाहा नमः पूर्वजाय च परजाय च स्वाहा मध्यमाय च परमाय च स्वाहा नमो जगन्याय च बुद्ध्याय च स्वाहा सभ्याय च प्रतिहर्याय च स्वाहा नमो याम्याय च क्षेम्याय च स्वाहा उर्वर्याय च खगयाय च स्वाहा नमः श्लोक्याय च वसान्याय च स्वाहा नमो वन्याय च कक्षाय च स्वाहा नमः श्रवाय च प्रतिश्रवाय च स्वाहा अर्वेणाय च धुरताय च स्वाहा नमः सुगाय च विविन्धते च स्वाहा नमो भल्लिने च वरूधिने च स्वाहा वीतिने च कवचने च स्वाहा नमः धृताय च धृतेनाय च स्वाहा नमो दुन्दुभ्याय च हनन्याय च स्वाहा धृतवे च प्रसृजाय च स्वाहा नमो दूताय च प्रहिताय च स्वाहा संगिने च सुदिवले च स्वाहा नमः तीर्थेभवे आयुधिने च स्वाहा नमः च सुगन्धने च स्वाहा नमः स्तुत्याय च पथ्याय च स्वाहा नमः काव्याय च नेत्याय च स्वाहा नमः सूर्याय च सत्याय च स्वाहा नाट्याय च वैशन्ताय च स्वाहा नमः कोप्याय च वट्याय च स्वाहा नमो वर्षाय च वर्षाय च स्वाहा नमो मेघ्याय च विद्युत्याय च स्वाहा इंद्रियाय च भक्त्याय च स्वाहा नमो वाक्याय च वेश्मयाय च स्वाहा हस्तास्तव्याय च वास्तुवाय च स्वाहा नमः सोमाय च रुद्राय च स्वाहा ताम्राय च अरुणाय च स्वाहा नमः शङ्गाय च पशुपतये च स्वाहा रुद्राय च भीमाय च स्वाहा नमो अग्रे वधाय च दूरे वधाय च स्वाहा हन्ते गणीयते च स्वाहा नमो वृक्षेभ्यो हरिकेशेभ्यः स्वाहा नमस्ताय स्वाहा नमः शम्भवे च मयो भवे च स्वाहा शङ्कराय च मयस्कराय च स्वाहा नमः शिवाय च शिवधराय च स्वाहा वेद्याय च गूढ्याय च स्वाहा नमः पार्याय च वार्याय च स्वाहा नमः प्रणयाय चोत्तराय च स्वाहा नमः आचार्याय च आराध्याय च स्वाहा नमः च मैन्याय च स्वाहा नमः शिवत्याय च प्रवाच्याय च स्वाहा हिरण्याय च प्रपत्याय च स्वाहा नमः किंशिलाय च पशूनामाभ्ये नमः रोमो एषां किञ्चनाम वद स्वाहा ज्ञाने रुद्र शिवा तनो शिवा विश्वावेशति शिवा रुद्रस्य देशति नरामौलजीवसे स्वाहा शिवा रुद्राय तपसे कवर्जिने क्षयत्रे राज्ञामे अस्मिन् नराद्रव्य स्वाहा रुद्रो तनामयस्वदे क्षयत्रीराय नमसा विदेवते
मानवदे पितरं मोदमातरं प्रियामानस्तनवारुद्धरेरिष स्वाहा मानस्तोगे तरगे मानायुष्मानो गोष्वानो श्रीरिषः वीरान् मानो रुद्रवालिका वदे रविष्मन्तो नमसा विदेवते स्वाहा आराते गोग्नवतपूरुषज्ञे जयद्वीराय सुन्नमस्मै ते अस्तु रक्षाजनो अरितदेव ब्रूयः जनशर्म यच्चत्रिवरः स्वाहा स्वये तुलङ्कस्तुसेना स्वाहा रुद्रस्य हेतुर्वरक्तपरिच्छेकस्य धर्मनिरघायोः आस्थिरामरवद्भ्यस्तनिष्वमेभ्यरुक्षाय धम्मिराय प्रत्युवधान आशविनाकं विपदागहि स्वाहा विलोहित नमस्ते अस्तु भगवः यास्ते सहस्रगुणे जयोन्यमस्मिन्निव पन्तदा स्वाहा भगवाय सहस्रदा बाहुपूर्णमयेतयः तासामीशानो भगवपराचिनां गानुहि स्वाहा सहस्राणि सहस्रदाय रुद्राणि भूम्यां येषागो सहस्रयोजने वधन्वानि तन्मसि स्वाहा अस्मिन् मात्यर्णवे परिक्षेपमाहे येषागो सहस्रयोजने वधुद्रा उपस्थिताः येषागो सहस्रयोजने वधन्वानि तन्मसि स्वाहा सत्विञ्जराणि लक्ष्मीवाव्योहिताः येषागो सहस्रयोजने वधन्वानि तन्मसि स्वाहा भूतानामधिपतयो विशिखासकवर्तिनः येषागो सहस्रयोजने वधन्वानि तन्मसि स्वाहा अन्येषु विविध्यन्ति पात्रेषु पिबतो जनानो येषागो सहस्रयोजने वधन्वानि तन्मसि स्वाहा ये पदापतिरक्षयाय पुरायवृतः येषागो सहस्रयोजने वधन्वानि तन्मसि स्वाहा और ये तीर्थानि प्रचरन्ति श्रुगावन्तो निषङ्गिनः येषागो सहस्रयोजने वधन्वानि तन्मसि स्वाहा एतावन्तश्च भूयागो सप्तदिशो रुद्रावितस्थिरे मणिशलक्येभ्यो दश प्राचीर्दश दक्षिणा दश प्रदेशेर्दशो देशेर्दशोर्ध्वास्तेभ्यो नमस्ते रामणयन्तु ते धिष्मायश्च नोद्वेष्टितं वोजिम्भे ददामि स्वाहा नमो रुद्रेभ्यो ये तरिक्षे येषां वादंशवप्नेभ्यो दश प्राचीर्दश दक्षिणा दश प्रदेशेर्दशो देशेर्दशोर्ध्वास्तेभ्यो नमस्ते रामणयन्तु ते स्वास्तेभ्यो नमस्ते रामणयन्तु ते धिष्मायश्च नोद्वेष्टितं वोजिम्भे ददामि स्वाहा प्रियम्बकं यदामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकं यवन्दनान् वृद्धो वृक्षिर्यमां स्वाहा यो रुद्रो अग्नयो अप्सयो ओषधीषु यो रुद्रो विश्वा भुवाना विवेश तस्मै रुद्राय नमो अस्तु स्वाहा ॐ एते सहस्रमयुतं पाशामृत्यो मर्त्याय हन्तवे तान् यज्ञस्य मायया भगवानवैदामहे मृत्यवे स्वाहा मृत्यवे स्वाहा स्वाहा प्राणानां क्रान्तिरस्त्रोमाविशान्तकः येनान्येनाब्जाय स्वाहा नमो रुद्राय विष्णवे मृत्युजने पाहि स्वाहा देवताभ्यो नमः ओम अग्ना विष्णु सजोष सेमावर्धन्तु वाङ्गिरः जुम्नेर्वाजे विराजगस्वाहा ओम भागश्च मे प्रभवश्च मे प्रयतिश्च मे धीतिश्च मे क्रतुश्च मे स्वनश्च मे सुमे वर्मश्च मे गानि च मे तानि च मे शरीराणि च मे स्वाहा ज्येष्ठं च महाधिवच्चं च मे मन्यश्च मे भामश्च मे भश्च मे भट्ट हेमा च मे महिमा च मे वरिमा च मे पथिमा च मे वर्ष्मा च राघुया च मे वृद्धं च मे वृद्धिं च मे सत्यं च मे श्रद्धा च मे जगच्च मे धनं च मे त्रिशच्च मे क्रीडा च मे मोदच्च मे जातं च मे जनिष्ठमानं च मे सूक्तं च मे सुकृतं च मे वित्तं च मे वेद्यं च मे भूतं च मे भविष्यं च मे सुगं च मे सुमधं च मरुद्धं च मरुद्धिं क्लुप्तं च मे क्लुप्तिं च मे मदिश्च मे सुमदिश्च मे स्वाहा शं च मे मयश्च मे प्रियं च मे नुकामश्च मे कामश्च मे वृतं च मे हीनाभयश्च मे जीवातुश्च मे दीर्घायुत्वं च मे नमित्रं च मे भयं च मे सुगं च मे शयनं च मे शूषा च मे सुदिनं च मे स्वाहा
मे सोनृता च मे पयश्च मे घृतश्च मे घृतश्च मे मधुश्च मे शक्तिश्च सफेदिश्च मे कृषिश्च मे वृष्टिश्च मे चैत्रश्च मौद्भोज्यश्च रयिश्च मे रायश्च मे पुष्टश्च मे पुष्टिश्च मे विभुज मे प्रभुज मे बहुज मे भूयश्च मे पूर्णश्च मे पूर्णतरश्च मे क्षितिश्च मे कूयवाश्च मे नश्च मे क्षश्च मे वीर्यश्च मे यवाश्च मे माशाश्च मे तिलाश्च मे मुद्गाश्च मे खल्वाश्च मे गोधूमाश्च मे मसुराश्च मे प्रियंगवश्च मे नवश्च मे श्यामाकाश्च मे नीवाराश्च मे स्वाहा मृत्तिकाश्च मे गिरयश्च मे पर्वताश्च मे शिखराश्च मे वनस्पतयश्च मे हिरण्यञ्च मे यश्च मे श्रीसञ्च मे श्यामञ्च मे लोहञ्च मे गिर्चमापश्च मे वेरुलश्च मवोषधयश्च मे दुष्टपञ्चश्च मे दुष्टपञ्चश्च मे राम्याश्च मे यज्ञेन कल्पन्तां वित्तञ्च मे वित्तिश्च मे भूतञ्च मे भूतिश्च मे वसुश्च मे वसुश्च मे कर्मच मे शक्तिश्च मे तच्च मे एनश्च नितिश्च मे घटिश्च मे अग्निश्च मे इंद्रश्च मे सोमश्च मे इंद्रश्च मे सविताश्च मे इंद्रश्च मे दिहश्च मे इंद्रश्च मे मूर्धाश्च मे इंद्रश्च मे प्रजापतिश्च मे इंद्रश्च मे स्वाहा अग्निश्च मे अश्विश्च मे राभ्यश्च मे दिवश्च उमाशुश्च मे पर्यामश्च मे इंद्रवायवश्च मे मैत्रावरुणश्च माघ्यश्च मे दानश्च मे शुक्रश्च मे मन्देश्च माग्रहश्च मे वैश्वदेवश्च मे ध्रुवश्च मे वैश्वानरश्च मधुग्रहाश्च मे विग्रायाश्च मे इन्द्राग्नश्च मे विश्वदेवश्च मे मरुकरीयाश्च मे महेन्द्रश्च मादित्यश्च मे सावित्रश्च मे सारस्वतश्च मे बहुश्च मे पार्थिवश्च मे हरियोजनश्च मे स्वाहा मे बर्हिश्च मे वेदिश्च मे कृष्णियाश्च आर्यश्च मे अविर्दानश्च मे ग्रहाश्च मे सदश्च मे पुरोडाश्च मे पदाश्च मे प्रभुश्च मे स्वगाकारश्च मे स्वाहा अग्निश्च मे गर्भश्च मे ऋगश्च मे सूर्यश्च मे प्राणश्च मे समेधश्च मे पृथिवीश्च मे दितिश्च मे जौश्च मे गङ्गयोनिश्च मे यज्ञेन कल्पन्तां वृक्ष मे सामश्च मे सोमश्च मे युश्च मे दीक्षाश्च मे तमश्च मे ऋतुश्च मे ऋतश्च मे होरात्रयो रुष्टाभ्योद्रतन्तरेश्च मे यज्ञेन कल्पेतां स्वाहाश्च मे वत्साश्च मे त्रयवेश्च मे त्रयवेश्च मे जिह्वाश्च मे जिह्वौरीश्च मे पञ्चाविश्च मे पञ्चाविश्च मे त्रिवत्सश्च मे त्रिवत्साश्च मे तुर्यवाश्च मे तुर्यौरीश्च मे पष्ठवाश्च मे पष्ठौरीश्च मे उक्षाश्च मे वशाश्च मे एकादश मे पञ्चदश मे सप्तदश मे नवदश मे एकादश मे त्रयोदश मे पञ्चदश मे सप्तदश मे नवदश मे एकविंशतिश्च मे त्रयोविंशतिश्च मे पञ्चविंशतिश्च मे सप्तविंशतिश्च मे नवविंशतिश्च मे एकत्रिंशतिश्च मे त्रयोविंशतिश्च मे चतुर्दशश्च मे चौदश मे द्वादश मे षोडश मधुजनिष्ये मधुवक्ष्यामि मधुवदिष्यामि मधुवदीं देवेभ्यो वाजमुद्यासकशुश्रूषेण्यामनुष्येभ्यस्तम्मा देवा अवन्तु शोभाये पितरो वदन्तु स्वाहा ओम शांति 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 अग्निहोत्राग्ने हृदयाय नमः दर्शपूर्णमासार्पणे सरसे स्वाहा ज्ञानं शुद्धस्फटिक संकाशं शुद्ध विद्याप्रदायकं शुद्धं पूर्णं चिदानन्दं सदाशिवमहं भजे जरा व्याधि पीडितैः कर्णबन्धनैः स्वाहा ओम मृत्युंजय महादेवा त्राहि मां शरणागतं जन्म मृत्यु जरा व्याधि पीडितैः कर्मबन्धनैः स्वाहा ओम मृत्युंजय महादेवा त्राहि मां शरणागतं जन्म मृत्यु जरा व्याधि पीडितैः कर्मबन्धनैः स्वाहा ओम मृत्युंजय महादेवा त्राहि मां शरणागतं जरा व्याधि पीडितैः कर्मबन्धनैः स्वाहा ओम मृत्युंजय महादेवा त्राहि मां शरणागतं जन्म मृत्यु जरा व्याधि पीडितैः कर्मबन्धनैः स्वाहा ओम मृत्युंजय महादेवा त्राहि मां शरणागतं जन्म मृत्यु जरा व्याधि पीडितैः कर्मबन्धनैः स्वाहा ओम मृत्युंजय महादेवा त्राहि मां शरणागतं जन्म मृत्यु जरा व्याधि पीडितैः कर्मबन्धनैः स्वाहा ओम मृत्युंजय महादेवा त्राहि मां शरणागतं जन्म मृत्यु जरा व्याधि पीडितैः कर्मबन्धनैः स्वाहा ओम मृत्युंजय महादेवा त्राहि मां शरणागतं
जन्म मृत्यु जरा व्याधि पीडितैः कर्मबन्धनैः स्वाहा ओम मृत्युंजय महादेव त्राहि मां शरणागतम् जन्म मृत्यु जरा व्याधि पीडितैः कर्मबन्धनैः स्वाहा नवमादित्यश्च स्वाहा आगोदं च स्वाहा आगोदिश्च स्वाहा विघ्नादं च स्वाहा ओम विघ्नानं च स्वाहा ओम मनश्च स्वाहा ओम शक्वरेश्च स्वाहा दर्शश्च स्वाहा पूर्णमासश्च स्वाहा ओम बृहत् स्वाहा ओम रदन्तरं च स्वाहा ओम प्रजापतिर्जयानिन्द्राय वृष्टे प्रायश्च दुर्गप्रणाद्येषु तस्मै विषस्तमन्त सर्वाच्च उष्णस्सहव्यो बभूव स्वाहा ओम अग्निर्भूतानामधिपतिस्सभावत्वस्मिन् ब्रह्मण्यस्मिन् क्षेत्रे स्यामास्यां पुरोधायामस्मिन् कर्मण्यस्यां देववोत्यादि स्वाहा इन्द्रो ज्येष्ठानामधिपतिस्सभावत्वस्मिन् ब्रह्मण्यस्मिन् क्षेत्रे स्यामास्यां पुरोधायामस्मिन् कर्मण्यस्यां देववोत्यादि स्वाहा ओम यमपृथिव्यामधिपतिस्सभावत्वस्मिन् ब्रह्मण्यस्मिन् क्षेत्रे स्यामास्यां पुरोधायामस्मिन् कर्मण्यस्यां देववोत्यादि स्वाहा ओम वायोन्तरिक्षस्याधिपति वायुरन्तरिक्षस्याधिपतिं कर्मण्यस्यां देववोत्यादि स्वाहा ओम सविता प्रसवानामधिपतिस्सभावत्वस्मिन् ब्रह्मण्यस्मिन् क्षेत्रे स्यामास्यां पुरोधायामस्मिन् कर्मण्यस्यां देववोत्यादि स्वाहा सवित्रम् ओम रुद्रपशूनामधिपतिस्सभावत्वस्मिन् ब्रह्मण्यस्मिन् क्षेत्रे स्यामास्यां पुरोधायामस्मिन् कर्मण्यस्यां देववोत्यादि स्वाहा रुद्राय इदं नमः स्पष्टारूपानामधिपतिस्सभावत्वस्मिन् ब्रह्मण्यस्मिन् क्षेत्रे स्यामास्यां पुरोधायामस्मिन् कर्मण्यस्यां देववोत्यादि स्वाहा परदोगनानामस्मै स्वाहा मृत्यवे गन्धर्वायुं नमः ताभ्यः स्वाहा सुक्षुदुसरौ अग्निस्वस्तिष्ठगौ विद्वान् सर्वं स्विष्टगौ सुहृदं करोतु अग्नये स्विष्टकृतय इदौ नमः నీ ముందర ఉన్నటువంటి సమిధ తీసు ఆ రెండు ఆజ్ఞంలో ముంచుకోండి వేరు 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 ओम आगार समितो प्रहुत्याभ्यो सद्गुस्रावै भागे भेदौ नमः अस्मिन् प्रकृते कर्मणि ज्ञाता ज्ञातादि सकल दोष निवारणार्थं अनाज्ञातादि प्रायश्चित्तहवनाख्यं कर्म करिष्ये चेत् निर्वर्तते ओम अयत्प्रगहिवेतायिदादग्ध स्वाहा अग्नयेदं नमः यत्पाघ्रत्रा मनसा दीनरक्षार यज्ञस्य मन्वते मत्यासः अग्निष्टद्दोतात्तद्विद्विधायिञ्जदिष्टो देवागुरुदशो यदङ्कृत्ययद्विजः अग्निरमातस्मादेन श्रद्धा देवेतमुन्तदाघु स्वाहा अग्निश्रद्धाभ्यैदं नमः पुनस्मादित्यारुष्णामदवस्तमिन्दता पुनर्ब्रह्माणो वसुनेत यज्ञैः घृतेन त्वं तन्वावर्तयस्तु सत्यात् सन्देयमानस्य कामः स्वाहा अग्नये वसुनीतायेधं नमः भू स्वाहा भुव स्वाहा सुव स्वाहा भूर्भुव सुव स्वाहा विष्णुः संकल्प प्रबोधे एतावत् पर्यन्तं नाना प्रकारेण संभावित सकल दोष परिहारार्थं सर्व प्रायश्चित्तं करिष्ये ओम भूर्भुवः सुवः स्वाहा मंत्रोक्त देवताभ्य इदौ नमः भो इंद्राय पूजार्थे नमस्कारान् समर्पयामि भो इंद्रा सांगाय साराय सायुधाय सशक्तिकाय इमं सदीपा बलिं समर्पयामि भो इंद्रा स्वां दिशं रक्षा बलिं भुङ्क्ष्वा अंदर కూడా చెప్పండి మమ ఆయుకర్త పుష్టికర్త పుష్టికర్త ఆరోగ్యకర్త అన్నాద్యకర్త కళ్యాణకర్త వరదా భవ అనేన బలి ప్రదానేన ఇంద్ర దిక్పాలక ప్రియంతా దూతం వృణీమహే హోదానం సుషేదసం అక్క మీరు
ओम अग्नये सकल पूजार्थे नमस्कारान् समर्पयामि अग्नि सांगाय सांगाय सविधाय सशक्तिकाय यः गच्छ यः दिष्टा स्वां दिशं रक्षा बलिं मुंक्ष्वा मम अनुकोंडंदर కూడా आयुकर्ता पुष्टिकर्ता दुष्टिकर्ता वृत्तिकर्ता आरोग्यकर्ता नाट्यकर्ता कल्याणकर्ता वरदा भवानेन बलिप्रदानेन अग्नि दिक्पालक प्रियंता ఇప్పుడు అక్షంతలు వదిలేండి यमाय सोमको समवाय नवदाहे जमोह यज्ञोगच्छत्यग्निदो दोहरंकृतः సవాహనాత్ అమ్మ ఇప్పుడు బలిహరణం అయినాక అందరూ తీసుకుంటారు స్వామి దిశం రక్షా బలిం ముంక్ష్వా మమ అనుకోండి అందరు కూడా ఆయుకర్త పుష్టికర్త దుష్టికర్త వృత్తికర్త ఆరోగ్యకర్త నాట్యకర్త వరదా భవ అనేన బలి ప్రదానేన యమ దిక్పాలక ప్రియంతా అయ్యా అక్షంతలు లేని వాళ్ళు नमः सकल पूजार्थे नमस्कारान् समर्पयामि भो निरते सांगाय सायुधाय सवाहनाय सशक्तिकाय यः गच्छाय दिष्टा स्वां दिशं रक्ष बलिं मुंक्ष्वा अंदर अनुकोंడి मम आयुष्कर्ता पुष्टिकर्ता तुष्टिकर्ता वृत्तिकर्ता आरोग्यकर्ता अन्नाद्यकर्ता कल्याणकर्ता वरदा भव अनेन बलिप्रदानेन निर्दिक्पालक प्रियंता सत्वायां अयहणामन्त्रमान सदाशायमानो अभिर्भिः आहनौ सशक्तिं पत्नी पुत्र परिवार समेतौ यः आगच्छ यः तिष्ठा स्वां दिशं रक्षा बलिं मुंक्ष्वा मम अनुकोंडंदर కూడా ఆయుకర్త పుష్టికర్త తుష్టికర్త వృత్తికర్త ఆరోగ్యకర్త అన్నాద్యకర్త కళ్యాణకర్త వరదా భవ అనేన బలిప్రదానేన వరుణ దిక్పాలక ప్రియంతా అమృతస్పదే త్వష్టర జామాతర ధుపత అవానస్యావృణీమహే వాయవే నమః సకల పూజార్థే నమః సాయుధాయ సవాహనాయ సశక్తికాయ యాగచ్ఛాయ ఆదిత్యా స్వాం దిశం రక్ష బలిం ముంక్ష్వా మమ అనుకోండందరూ ఆయుకర్త పుష్టికర్త దుష్టికర్త వృత్తికర్త స్వభో వీర్యం కర్మణ్యం దదాజో సాధన్యం విదజ్జగం సమేయ ప్రదర్శనయో దదాశ తస్మై సోమాయ నమః సకల పూజార్థే నమస్కారాన్ సమర్పయామి భో కుబేరా సాత్ ముక్కడి సంగ చెప్పినప్పుడు అయ్యా అన్న అన్న చేతు అక్షతలు తీసుకో నేను చెప్పినప్పుడు భో కుబేరాయ సాంగాయ సాయుధాయ సవాహనాయ సశక్తికాయ యాగచ్ఛాయ యాదిష్టా స్వాం దిశం రక్ష బలిం ముంక్ష్వా మమ ఆయుకర్త పుష్టికర్త దుష్టికర్త వృత్తికర్త ఆరోగ్యకర్త మమ అనుకోండి ఆయుకర్త పుష్టికర్త దుష్టికర్త వృత్తికర్త ఆరోగ్యకర్త వరదా భవ అనేన బలిప్రదానేన కుబేర దిక్పాలక ప్రియంతా అక్కడ ఈశాన్యం ఆ దీపం కూడా వెలిగించు అమీషా ఆనందగదస్తస్తు శస్త్రదిన్యం నమసేవో మహేవయం ఉషానో యథా వేద సావత తేజరక్షిత వాయుతత్వస్వస్యే స్వాహా ఈశానాయ సకలోపచారార్థే పూజార్థే నమస్కారాన్ సమర్పయామి భో ఈశానాయ సాంగాయ సాయుధాయ సవాహనాయ సశక్తికాయ యాగచ్ఛాయ ఆదిష్టా స్వాం దిశం రక్ష బలిం ముంక్ష్వా మమ అనుకోండందరూ ఆయుకర్త పుష్టికర్త తుష్టికర్త వృత్తికర్త ఆరోగ్యకర్త అన్నాద్యకర్త వరదా భవ అనేన బలిప్రదానేన ఈశాన దిక్పాలక ప్రియంతా ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ ఉదాయక గురుశుక్రజన పేష్టాహే కేలమే నమః ఓం ఆదిత్యాయ గ్రహణే సాయిభ్యః సవాహనేభ్యః యః గచ్చ యః తిష్ఠా స్వాం దిశం రక్ష బలిం ముక్ష్వా మమ అనుకోండి అందరూ కూడా ఆయుకర్త పుష్టికర్తారః దుష్టికర్తారః వృత్తికర్తారః ఆరోగ్యకర్తారః వరదా భవ అనేన బలిప్రదానేన ఆదిత్యాది నవగ్రహ మండప దేవతా ప్రియంతా అదే ప్రత్యతి దేవతా సైత ఆదిత్యాది నవగ్రహ మండప దేవతా ప్రియంతా ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఓం గౌరీర్వాయ సలి నమః సకల పూజార్థే నమస్కారాన్ సమర్పయామి భో ఉమా పార్థివేశ్వర పార్వతీ త్రయంబకేశ్వర యః గచ్ఛాయ తిష్ఠాయ స్వాం దిశం దక్ష బలిం ముంక్ష్వా మమ అనుకోండి అందరూ ఆయుకర్త పుష్టికర్త దుష్టికర్త వృత్తికర్త ఆరోగ్యకర్త వరదా భవ అనేన బలిప్రదానేన పార్వతీ సమేత త్రయంబకేశ్వర స్వామి దేవత దివ్య చరణారవిందార్పణమస్తు సుప్రీత సుప్రసన్న వరదా భవంతు భావన విషయం శ్రీధర్ బావనటాడు చెట్టు పాయింట్ ఉందేమో
అటు ఇయ్యండి అన్న తీసుకుంటారు పసుపు హోమానికి కూర్చున్న దంపతులందరూ పసుపు కుంకుమ 2 పుష్పాలు చేయండి. ఫస్ట్ అది లేపి చేసిన పూర్ణం చేసిన పూర్ణాది కాగానే పంచోపచార అంత లోపల నైవేద్యం రెడీ చేసుకోండి. రెడీ అయిపోండి తీసుకొని పెట్టుకొని రావడం పూర్ణాది కాగానే మీరు వెళ్ళిపోయి తీసుకుంటారు. సరేనా? మొత్తం అట్లాగే తెచ్చేస్తాం గిన్నె తెచ్చేస్తాం చేసారమ్మా అయిపోయింది అందరూ ఓకే అయిపోయింది. డాడీ మేడం మొక్కున్నాం వచ్చి మొక్కున్నాం అటు వచ్చిన మీరు వేసారు కదా మళ్ళీ ఎందుకు ఏం వాళ్ళకి ఒక్కసారికి ముక్కితే వస్తాను కదా తీసుకొచ్చాడు ముంగట పెట్టి అదృష్టంగా వచ్చి अष्टौ नव दश एकादश द्वादश सप्तजुवा सप्तदय सप्तदाम प्रियाणि सप्तहोत्रः सप्तधात्वा जलन्ति सप्तयोनिराप्नोति स्वागुदेन स्वाहा अग्नये सप्तोदयिदन्नमः फलनीर्या फला पुष्पा याश्च पुष्पिनीः बृहत्पतिप्रसूदास्तानो मुञ्चन्द्वगुहसाः हुतिमुत्तमां जुहोति वैपूर्णाहुतिः सर्वमेवाप्नोति अतोऽयं वैपूर्णाहुतिः अस्यामेव प्रतिष्ठते भूयते घृतश्च वायेन मेषा धारामुस्मिन् लोके पिबमानोपतिष्ठराज्येन ज्योति तेजो वा आज्ञं तेजो वसोद्धारा तेजसै वास्मै तेजो वरुन्धेदो कामा वै वसोद्धारा कामानि वा वरुन्धेयं कामयेत प्राणास्यानाज्यम् ओम एकचमे तिस्रचमे पंचचमे सप्तचमे नवचमे एकादशचमे त्रयोदशचमे पंचदशचमे सप्तदशचमे नवदशचमे एकविंशतिश्चमे पंचविंशतिश्चमे सप्तविंशतिश्चमे नवविंशतिश्चमे एकत्रिंशच्चमे त्रयत्रिंशच्चमे चतुष्टच्चमे चौचमे द्वादशचमे विंशतिश्चमे चतुर्विंशतिश्चमे अष्टाविंशतिश्चमे द्वात्रिंशच्चमे षट्त्रिंशच्चमे चत्वारिंशच्चमे चत्वारिंशच्चमे प्रथमश्च प्रियश्च क्रतुश्च धुमश्च मूर्धान विष्णुश्चान्यायनश्चान्त्यश्च भौरश्च मुहूर्तश्चाधिपतिश्च मुहूर्तस्तु मुहूर्तोऽस्तु मुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणां ग्रहनक्षत्राणां अत्यन्तानुकूलता फलसिद्धिरस्तु अग्निं सम्पूज्य अग्नये नमः मार्गयन्तां दक्षिणां दिशमासां पितरो मार्गयन्ताम् अभौपस्पृश्य प्रतीच्यां दिशि ग्रहाः पशवो मार्गयन्ताम् उदीच्यां दिशि आपोषधयो वनस्पतयो मार्गयन्ताम् ऊर्ध्वायां दिशि संवत्सरप्रजापतिं मार्गयन्ताम् पूर्णपात्रमानयति नेत एवास्या प्रजां ददाति प्रजयाय मनुष्य पूर्णः मुखं विवृट्टे अवभृतस्येवं रूपं कृत्वोत्तिष्ठति अक्षदां शिरसि धारयेतु
अक्षदान शिरसि धारयेत् अक्षदान शिरसि धारयेत् ब्रह्माणं पूजयामि अक्षदान शिरसि धारयेत् ब्रह्माणं पूजयामि अग्नये नमः सकलोपचार पूजार्थे अम्म नैवेद्य తీసుకురావాలి प्रदक्षिणं नैवेद्यं गृह्यतां देव भक्तिं मे हेतनं कुरु ईप्सितं मे वरं देहि परत्र च पराङ्गतिं नैवेद्यं निवेदयामि सत्यं दवर्तेन परिशोधयामि ओम प्राणाय स्वाहा ओम अपानाय स्वाहा ओम व्यानाय स्वाहा उदानाय स्वाहा समानाय स्वाहा ब्रह्मणे नमः मध्ये मध्ये पानीयं समर्पयामि उत्तरापोषणं समर्पयामि हस्तमुख पाद प्रक्षालनं करोद्वर्तनार्थे चन्दनं समर्पयामि आरति मंगलारति देवेभ्यो घोर घोर देवेभ्यः सर्वेभ्यः सर्व सर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः ओम नायका विनायका वेगमे रामయ్యా నీ కొరకే జగమంతా వేచెనులేవయ్యా మంగళ హారతి గుణవయ్యా నాయకా వినాయకా వేగమే రావయ్యా నీ కొరకే జగమంతా వేచెనులేవయ్యా మంగళ హారతి గుణవయ్యా సకల చరాచరములు సృష్టికర్తలందరూ నిన్ను ముందు కొలిచి పొందేరు లాభము సకల చరాచరములు సృష్టికర్తలందరూ నిన్ను ముందు కొలిచి పొందేరు లాభము ఏకదంత ఏ అనంత వేగమే రావయ్యా మంగళ హారతి గుణవయ్యా నాయక వినాయక వేగమే రావయ్యా నీ కొరకే జగమంతా వేచెనులేవయ్యా మంగళ హారతి గుణవయ్యా శివ పార్వతి తనయుడవు దయగల హృదయుండవు హరిహరాదులెవ్వరు నిన్ను మరువరు శివ పార్వతి తనయుడవు దయగల హృదయుండవు హరిహరాదులెవ్వరు నిన్ను మరువరు ఆశతో ఉన్న ఈ భక్తుల పొగరవయ్యా మంగళ హారతి గుణవయ్యా నాయక వినాయక వేగమే రావయ్యా నీ కొరకే జగమంతా వేచెనులేవయ్యా మంగళ హారతి గుణవయ్యా కుడుములు ఉండ్రాళ్ళతో వరిచలి విడి ముద్దలను ప్రేమతోడ అర్పించెదవో గజానన కుడుములు ఉండ్రాళ్ళతో వరిచలి విడి ముద్దలను ప్రేమతోడ అర్పించెదవో గజానన వరుడవయ్యా వరమీయగ వేగమే రావయ్యా మంగళ హారతి గుణవయ్యా నాయక వినాయక వేగమే రావయ్యా నీ కొరకే జగమంతా వేచెనులేవయ్యా మంగళ హారతి గుణవయ్యా ముందే స్మరించి లింగ స్థాపన చేసే గంగా తీరాన జయ దేవ జయ దేవ రామేశ్వరుని తెచ్చి జయ దేవ జయ దేవ జయ శివ రామేశ హరసు అరుణది వల్లభ
शिवहर लोकेश कुश सर्प निवासा जय देव प्रतिश्रीकण्ठयो सगिति सर्पादिनादहार वरद सर्वशङ्कर कर्पूर मङ्गलारति श्रीकण्ठयो सगिति सर्पादिनादहार वरद सर्वशङ्कर नमकम्बुचे चमकम्बुचे निनामक तुलसे चमकम्बु मीदरलकमारि समरितलुदन् करवीर मल्लिकार्जुन गन्ध सुममुलन् मुरिपम्बु तोड बिल्व पूज मुंडु तल्पुतुन् कर्पूर मंगलारति श्रीकण्ठयो सगिति सर्पादिनादहार वरद सर्वशङ्कर काजुलैन गंध सुममुलन् मुरिपम्बु तोड बिल्व पूज मुंडु तल्पुतुन् शूर्वशरहरा कोडूरिवास श्री महेश गोपदीश्वर कर्पूर मंगलारति श्रीकण्ठयो सगिति सर्पादिनादहार वरद सर्वशङ्कर उमाकान्ताय कान्ताय कामितार्थप्रदायिने श्रीगिरीशाय देवाय मल्लिनाथाय मङ्गलम् मङ्गलनीराजनदीपं सन्दर्शयामि नीराजनानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि रक्षां धारयामि नमस्कारं करोमि मंत्रपुष्पाञ्जलिः महाराज ఒక్కసారి కదా అరేనా లేకు వాళ్ళ చేతిలో అక్షతలు ఇవ్వండి అమ్మ అక్షతలు తీసుకోండి కామాన్ కామ కామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దధాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః ఓం స్వస్తి సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేష్ట్యం రాజ్యం महाराज्यमाधिपत्यमयं समन्तपर्यायिष्यात् सार्वभौम सार्वायुषः आन्धाता परार्धात् पृथिव्यै समुद्रपर्यन्ताय एकराजिति तदभ्येषश्लोकोऽभिषेको मरुतः परिवेष्टारो मरुतस्यावसङ्गेः आविष्कृतस्य कामप्रिये विश्वे देवा सभासद इति अधेदं विष्णवे चरन्निर्वपति यज्ञो वै विष्णुः यज्ञ एवान्तरः प्रतिष्ठति स्तोत्र जुहोति विष्णवे स्वाहा यज्ञाय स्वाहा प्रतिष्ठाये स्वाहेति नारायणाय विद्महे वासुदेवाय धीमहि महादेव्ये च विद्महे विष्णुपत्नी च धीमहि तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि वेदात्मनाय विद्महे हिरण्यगर्भाय धीमहि वाग्देव्ये च विद्महे सर्वसिद्धे च धीमहि तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तत्पुरुषाय विद्महे चक्रतुण्डाय धीमहि तत्पुरुषाय विद्महे महासेनाय धीमहि ओम तत्पुरुषाय विद्महे चक्षुश्रवणाय धीमहि ओम तत्पुरुषाय विद्महे सुवर्णपक्षाय धीमहि हंसाय विद्महे परमहंसाय धीमहि ओम हंसाय विद्महे परमहंसाय धीमहि सच्चिदानंदाय विद्महे चैतन्य स्वरूपाय धीमहि तत्पुरुषाय विद्महे अत्रिपुत्राय धीमहि ओम पर्यायीशान सर्वविद्यानां ईश्वर सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्मा पर्याप्यानन्तरायाय सर्वस्तोमोतिरात्र उत्तमहर्भवति सर्वस्याप्त्यै सर्वस्य जित्यै सर्वमेव तेनाप्नोति सर्वं यो वेदादौ स्वरप्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः तस्य प्रकृतिरस्य यः परस्य महेश्वरः మీ చేతిలో ఉన్నటువంటి ఆ అక్షతలు పుష్పాలు స్వామివారికి సమర్పించి మెల్లగా వెనుకకు వెళ్ళి చేతులు జోడించి ప్రదక్షిణలు చేసుకోండి పుష్పాలు అక్షతలు వేసిన తర్వాత ముందు దీపాలనే మీరు చూడండి దీపాలనే ఇక్కడ ఒక్క నిమిషం ఇక్కడ దిగండి తర్వాత ఎగ్జామ్
अन्यदा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्ष परमेश्वर प्रदक्षिण नमस्कारान् समर्पयामि అయ్యా ఈ అయ్యగారు ప్రదక్షిణలు చేస్తుంటారు అగ్ని హోమం చుట్టూ మీరందరూ ఎవరైతే హోమానికి కూర్చున్న దంపతులు ఉన్నారో ఆ అయ్యగారు ఎట్లయితే ప్రదక్షిణ వేస్తారో మీరు కూడా ఆయన చుట్టూ తిరుగుతూ మొదలు భర్త తర్వాత భార్య మెల్లగా ప్రదక్షిణలు చేసుకోండి పాయింట్ షర్ట్ ఉన్న వాళ్ళు కాకుండా హోమం పై కూర్చున్న వాళ్ళు ప్రదక్షిణ చేసుకోండి దంపతులు మొదలు భర్త తర్వాత భార్య హోమ కూర్చున్న చుట్టూ 3 ప్రదక్షిణలు చేసుకోండి अग्निस्तुविश्रवस्तमौ स्तव ब्रह्माणमुत्तमौ अतोर्तं श्रावेत् पदिं पुत्रं ददाति दाशुषे ओर्विद्वान् योऽद्यस्मज्जुहुरानमेनो भूयिष्ठान्ते नमोक्तिं विमः काण्डद्वयोपपाद्याय कर्म ब्रह्मस्वरूपिणे स्वर्गापवर्गरूपाय लिङ्गेशाय नमो नमः लिङ्गेशाश्च गोविन्दमाददानन्दकेशव केशवासुदेव नमोऽस्ते मत्कर्मक्रेतां पुंसां कर्मलोपो भवेत्यदि तत्कर्म सफलं कुर्यात् तिस्रकोऽर्थो महर्षया अपराध सहस्राणि क्रियन्ते अग्निशंमया दासोऽयमिति मां मत्वा क्षमस्व उदाहरणः आवाहनं न जानामि विसर्जनं पूजा विधिं न जानामि क्षमस्व उदासनः అయిందమ్మా అందరూ ప్రదక్షిణలు మూడు చేయాలి ఎవరు స్టార్టింగ్ పాయింట్ మొదలు పెట్టినా మళ్ళీ అక్కడికి వచ్చి వాళ్ళు డిస్టర్బ్ ఇచ్చేవానండి ఇక్కడికి పూర్తి చేయాలి మూడు అన్న ఇక్కడికి వచ్చి ఆగండి ఎక్కడి స్థానంలో మీరు ఎక్కడైతే హోమానికి కూర్చున్నారో అక్కడ వచ్చి ఆగిపోవాలి ఇక్కడికి 3 కావాలి అయ్యగారు तेन श्री भगवान श्री उमा महेश्वर प्रियताम् विघ्नेश्वर प्रियता नमः प्रियतो वरदो भवतु प्रार्थनां चरचरण कृतं वा कायजं कर्मजं वा श्रवणनयनजं वा मानसं वा अपराधं विहितमविहितं वा सर्वमेतत्क्षमस्व जय जय करुणाब्धे श्री महादेव शंभो वत्समपादकी नास्ति पापग्नि त्वत्समानहि एवं ज्ञात्वा महादेवी यथा योग्यं तथा कुरु प्रार्थना पूर्वक नमस्कारान् समर्पयामि गच्छ गच्छ सुरश्रेष्ठ संस्थाने परमेश्वर यत्र ब्रह्मादयो देव तत्र गच्छ हुताशना मानस्तोके तनये मान आयुष्मानो दोषमानो अश्वे शरीरः इन्द्रस्तोमेन पञ्चदशेन मध्यमिदं वातेन सगरेण रक्षा అందరూ కూడా ఉంగరం వేలుతో తీసుకోవాలి.
మగవాళ్ళు పంచలు కట్టుకున్న వాళ్ళు, మగవాళ్ళు మిగతా వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే నేను చెప్పేది పంచలు పెట్టుకునే వాళ్ళు శిరస్సు, లలాటానికి, కంఠానికి, నాభి బొడ్డు దగ్గర, కుడి భుజం, ఎడవ భుజము, శిరస్సు, నాభి, కంఠానికి అంతా కూడా మగవాళ్ళు. మిగతా వాళ్ళు మామూలుగా రక్ష పెట్టుకోండి, ఎందుకంటే కంఠానికి మీరు పెట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు మీరు కొత్తలో పాలు తీసుకుంటారు. అక్కడి పెట్టు. అవి అన్న అన్న ఇది తీసి పెట్టినామమ్మా, అక్కడ పెట్టి తీసుకొచ్చి అయ్యగారికి ఉన్నాయి, ఇంటికి మా జెండాలు ఉన్నాయి అన్ని చూస్తున్నాను నేను. అందుకే తీసేది ఇట్లా పెట్టాడు. అందులో 4 రోజుల దాకా ఏం చేయొద్దని బావ చెప్తారు చెప్పండి. ఓం పవమానస్సు వర్జనః పవిత్రేణ విదర్శనిః యప్పోతా సప్రాతువా పునందు ఆలీర్జినాః పునందు మనోధియః పునందు విశ్వాయవః జాతవేద పవిత్రవతో పవిత్రేణ జగదోహితం తేన దేవా పవిత్రేణ ఆత్మానం పురతే సదా తేన సహస్రధారేణ పామాన్య పునందు మా ప్రాజాపత్యం పవిత్రం శివార్యామో హిరణ్మయం బ్రహ్మ విదో వయం భూతం బ్రహ్మ పురీమహే ఇంద్రస్తు నీతి సామా పురాతు సోమస్వత్యావరుణస్తమిత్యాః యో రాజా ప్రవణాభిపురాతు మాం జాతవేదా మోదయంత్యా పురాతు కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మిన్ దివాకరం శనిశంకరుషారాభం క్షీరోదాన్నవసంభవం నమామి శశిరం సోమం శంభోన్మగుడభూషణం ధరణీగర్భసంభూతం విద్యుత్కాంచన సన్నిభం కుమారం శక్తియత్తం చ మంగళం ప్రణమామ్యహం దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం వందనేయం త్రిలోకేశం తన్నమామి బృహస్పతిం హిమకుందమునాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం ఓం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాదేవం రాజామాత్మాన సంభూతం తన్నమామి శనేశ్వరం అర్ధకాయం మహావీరం జగాదిత్య విమర్ధనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం పలాశ పుష్ప సంకాశం తారకాఘామస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనీభ్యశ్చ రాహవే కేతవే నమః ఆప ఉన్నంతు జీవసే దీర్ఘాయుత్వాయ వత్ససే యత్వా ఉదాకే ఇడామన్యమానో మర్త్యం మర్త్యో జోహవీమి దేహి ఉదాభిజ్ఞం తత్సర్వస్యాం అశ్వినం సమృద్ధం వీరవంతం గోవంత ప్రైందహతే సత్వే సర్వాసిత్యామేషా ప్రదామాయుర్ధనం చ ఓం హృద్యామస్తోమం ఏవ ఏషు లోకేషు ప్రతిష్టతి భవతి శతాయు పురుషస్వే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి అయ్య మగవాళ్ళంతా పై సత్యమంత్రార్థః వేదోక్తం పనోతాత్తూతి భారతీ పరమేశ్వర ఉమామహేశ్వర దేవత అనుగ్రహ ప్రసాదేన సర్వేషాం జ్ఞానం ఆయురారోగ్యశ్వర్యాభివృద్ధిరస్తు నాన్న ఇక్కడ పనులదే పురుషస్వే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి తీసుకుని అమ్మ ఉంటాం. ఇది అక్కడ కలశం పైన పెడతాము, మళ్ళీ తీసుకోండి సరేనా, మీకు బరువు అవుతుంది అన్న. ఈ కలశం మహారాజ్ ఇది ఎక్కడ పరం ధాన్యం పశుం బహుపుత్రలాభం శత సంవత్సరం సరేనా, అవి ఇస్తారా? లడ్డూ తెప్పించి మీరు అమ్మ ఓట్లో పెట్టండి.
फलं मनोरथफलं पुत्रपौत्रप्रवधं निष्णादस्याशुभनिष्यादस्यान्तरे వేసుకుంటూ ప్రసాదాలు ఇస్తాను మీరు కల్పించి అతిథులందరికీ కూడా పెద్దలకి అదేవిధంగా యాగం నిర్వహించినటువంటి ఏబిఎస్ డెవలపర్స్ వారందరికీ కూడా శ్రీ పార్వతీ పరమేశ్వరులకు అనుగ్రహం. నిన్నటితో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. నిన్న గణపతి పూజ, పుణ్యావాచనము, మాతృకారాధనము, సమస్త దోషములను నిర్వర్తించి మనకి సకల శుభాలను అనుగ్రహించేటువంటి కార్యక్రమం ఉదక శాంతి కార్యక్రమం నిన్న నిర్వహించుకొని, అదేవిధంగా ఈ యొక్క వ్యాపారంలో ఐశ్వర్యం ఈశ్వరాది ఇచ్చేదన్నట్లు ఈశ్వరుడు ఐశ్వర్యానికి అధిపతి. మనకు ధనము, ద్రవ్యము, సంపత్తులు, సమస్త భోగభాగాలు కలగాలి అంటే అది కేవలం ఈశ్వరుడి అనుగ్రహం వల్ల మాత్రమే ప్రాప్తిస్తుంది. అటువంటి ఈశ్వరునికి ప్రీతికరమైనటువంటి మహామృత్యుంజయ జపాన్ని మనం నిర్వహించుకొని ఈరోజు ఉదయాన్నే ఈ యొక్క వ్యాపారాభివృద్ధికి సమస్త కార్యంలో దిగ్విజయం కలగాలి. అట్లానే సమస్తమైనటువంటి రాజయోగాలను అనుగ్రహించేటువంటి వాడు కూడా ఆ యొక్క ఈశ్వరుడే. ఎందుకంటే జగద్గురువుగా ఉన్నటువంటి వాడు శంకరుడే. ఐశ్వర్యాలను, రాజభోగములను, సమస్తమైనటువంటి విజయాలను సర్వకార్యాలలో మనకు అనుకూలాన్ని ప్రసాదించి సమస్త నవగ్రహాలన్నింటినీ కూడా నియంత్రించేటువంటి వాడు ఈశ్వరుడు. అట్లా పరమేశ్వరుడు గురించి చెప్తూ పోతే చాలా గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయి. అట్లానే పరమేశ్వరుడు ప్రసన్నుడైతే భక్తులకు అనుగ్రహించేటువంటి విషయాలు అది ఇది అని కాదు, సమస్తాన్ని అనుగ్రహించేటువంటి వాడు ఆ యొక్క పరమేశ్వరుడు. అటువంటి ఆ యొక్క ఈశ్వరుడు యొక్క విశేషమైనటువంటి రుద్రస్వాహకారం. రుద్రము అంటే కేవలము రుద్రము అని పేరు ఉచ్చరించినా సరే విన్నంత మాత్రమున సమస్తమైనటువంటి పాపరాశిని అగ్ని దూదిపింజాన్ని ఎట్లయితే దహించి వేస్తుందో, క్షణిక కాలంలో భస్మీపటలం చేస్తుందో, అటువంటి పాపరాశిని అంతటిని కూడా క్షణంలో భస్మం చేసేటువంటిది రుద్రం. అటువంటి రుద్రాంతో అభిషేకం చేశాం ఈశ్వరుడికి. అదే రుద్రంతో హోమం కూడా మనం నిర్వహించుకున్నాం. అట్లానే పరమశివుడు ఎంతటి గొప్పవాడంటే ఆ ఈశ్వరుడి యొక్క పాదాలను ఆశ్రయించి సమస్తమైనటువంటి శుభాలు, మంగళాలు, మంచి మంచి ఫలాలన్నీ ఈశ్వరుడు పాదాల వద్ద పడి ఉంటాయి. అట్లా స్వామి పాదాల దగ్గర పడి ఉన్నటువంటి ఆ ఫలాలన్నీ కూడా ఈశ్వరుడు ఆరాధన ద్వారా భక్తుడి ద్వారా ఈశ్వరుడు ప్రసన్నుడైతాడో ఆ భక్తుడిని చూసి భగవంతుడు ఏం చేస్తాడంటే ఒక్కసారి తన కాలితో ఇట్లా తన్నేస్తాడు. అప్పుడు ఆ శుభాలన్నీ వచ్చి మన ఓట్లో పడతాయి, మన ఇంట్లోకి వస్తాయి. మన ఇంట్లో మంగళమైనటువంటి మన గృహానికి తోరణంగా మారుతాయి ఆ శుభాలన్నీ కూడా. అటువంటి సకల శుభాలను, అష్టైశ్వర్యాలను ప్రసాదించేటువంటి వాడు ఆ పరమేశ్వరుడు. ఆయన ప్రీతి కొరకని ఈ యొక్క కార్యక్రమాన్ని రెంజర్ల తుకారాం శాస్త్రులు గారు వారి యొక్క సారథ్యంలో శశాస్త్రీయంగా వారి యొక్క ఆచార్యత్వంలో మేమందరం కూడా నిర్వహించుకోవడం మీ అందరితో పాటు ఋత్వికులుగా మా అందరికి కూడా చాలా విశేషం. ఎందుకంటే దాదాపు 100 సంవత్సరాల వరకు ఉన్నటువంటి వారు ఇటువంటి కొన్ని వేల కార్యక్రమాలు ఎందరో మంది యజమానులను ఆయన చూసి ఉన్నారు. అటువంటి వారు అంటే పోస్ట్ కార్డు కంటే ముందు నుంచి ఈమెయిల్ తర్వాత కూడా చూస్తున్న మహానుభావుడు మా గురువు గారు తుకారాం శాస్త్రి గారు. అటువంటి వారి సారథ్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం మనందరూ కూడా చాలా విశేషం. ఎందుకంటే పూర్వకాలంలో ఉన్నటువంటి వారి యొక్క శక్తి, తపస్సు చాలా విశేషం. మీరే అంటారు కదా, బిజినెస్లో బాగా ఎక్స్పీరియన్స్ ఎట్లయితే వస్తుందో మీ అందరికీ, అట్లా పూజాది కాలంలో వారు అనేక తపస్సులు, జపాలు చేసినటువంటి వారు. అటువంటి వారి సారథ్యంలో వారు ఉండి కేవలం చూస్తేనే చాలు అంత విశేషమైనటువంటిది ఈ యొక్క ఫలానికి ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు. అటువంటి వారి సారథ్యంలో మున్నుటి హరినాథ్ శాస్త్రి గారి ఆచార్యత్వంలో మనం ఈ కార్యక్రమం ఇక్కడికి ముగించుకున్నాం. ఇట్లానే మీరు అందరికీ కూడా ఈ యొక్క యజ్ఞం వల్ల మీ యొక్క వ్యాపారంలో, మీ కుటుంబంలో అందరికీ మంచిగా వృద్ధి కలిగి మీ వ్యాపారము దినదినము అభివృద్ధి చెంది మీ యొక్క ఇంట్లో అందరూ సుఖంతో, శాంతితో, సంతోషంతో, పిల్లా పాపలతో ఆనందంగా ఉండి
ఎప్పుడు కూడా మీరు ఇటువంటి ధర్మ కార్యాలు, వైదిక కార్యక్రమాలు వైదిక బృందంతో ఎప్పుడు కూడా ఎల్లకాలం నిర్వహిస్తూ ప్రతిసారి సంవత్సరానికో 6 నెలలకో నెలకో వారానికో రోజుకో కానీ ఇట్లా భగవంతుడు ఎప్పుడెప్పుడు మిమ్మల్ని ఆయన పాదాలు పట్టుకునేటువంటి అవకాశాన్ని మీకు ఎల్లవేళలా ఆ ఈశ్వరుడు అనుగ్రహించాలని ఆ ఈశ్వరుని ప్రార్థన చేస్తూ మీ అందరికీ కూడా ఈ యొక్క వైదిక బృందం చేత ఇప్పుడు ఆశీర్వచనం చేయడం జరిగింది. మీ ఓట్లో పడ్డటువంటి అక్షతలు ఏవైతే ఉన్నాయో మీకు చెప్పినట్లుగా మీ పెద్దవాళ్ళకి ఇచ్చి మీ తల్లిదండ్రుల యొక్క అనుగ్రహం కూడా మీరు స్వీకరించాలి. ఎందుకంటే ఎంతటి భగవంతులు ఉన్నా ప్రత్యక్షమైనటువంటి భగవంతులు మాతాపితృలు కాబట్టి వారి ఆశీర్వచనం కూడా మీరు స్వీకరించి తద్వారా ఇప్పుడు బ్రాహ్మణ సత్కారం ఆ వైదిక బృందం అందరికీ కూడా ఒక్కొక్క యజమాని వచ్చి వారికి సత్కారం చేసి నమస్కారం చేసి వారికి ఆశీర్వచనం తీసుకోవాల్సిందిగా మనవి. అయ్యా మీరు రండి మొదలు ఆ పుష్పమాలు సమర్పణ. నమోస్తనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షిరోర్భావే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి పదారిణే నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. సోమవారము మంగళవారం రోజు అంటే నిన్న సోమవారం ఉదయము 7 గంటలకి ఏబిఎస్ వెంచర్స్ అండ్ విల్లాస్లో గణపతి పూజ మరియు గౌరీ పూజ స్వస్తి పుణ్యవాహచనము చేయడం జరిగింది. ఆ తర్వాత శ్రీ ఉదక శాంతి పారాయణం అంటే 4 వేదాల యొక్క పారాయణము చేయడం జరిగింది. దీంట్లో ఆవాహిత దేవతలు అనగా గణపతి, గౌరీ, ఆదిత్యాది నవగ్రహ దేవతలు మరియు అష్టదిక్పాలకుల పూజ, పంచలోక పాలకుల పూజ చేయడం జరిగింది. మరియు శివుడు అభిషేక ప్రియుడు, విష్ణువు అలంకార ప్రియుడు. నిన్న సోమవారం కాబట్టి శివునికి విశేషంగా పంచామృతముల చేత పాలు, పెరుగు, చక్కెర, తేనె, నెయ్యి పంచామృతం చేత అభిషేకించడం జరిగింది. మరియు ఈరోజు ఉదయము 7 గంటలకి అవాహిత దేవతల పూజ అనగా గణపతి, గౌరీ పూజ, నవగ్రహ, అష్టదిక్పాలకుల, పంచలోక పాలకుల పూజ మరియు రుద్రహోమము నువ్వులచే రుద్రహోమము నిర్వహించడం జరిగింది. మరియు స్థాపిత దేవతల యొక్క బలి నిర్వహించడం జరిగింది. ఈ యొక్క లోక కళ్యాణార్థముకై మరియు ఈ యొక్క వెంచర్ అభివృద్ధికై ఇక్కడ ఈ వెంచర్ నిర్వాహకులు ఈ యొక్క విశేషమైనటువంటి పూజలు నిర్వహించడం జరిగింది. దీంట్లో భాగంగా శతాధిక అనగా 100 సంవత్సరాలు పైబడినటువంటి మా యొక్క గురువు గారైనటువంటి నాకు విద్య నేర్పిన గురువు గారైనటువంటి శ్రీ రెంజర్ల తుకారం శర్మ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ విశేషమైనటువంటి పూజలు నిర్వహించడం జరిగింది.